హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుగు అకాడమీ బుక్లోని నెంబర్ సిస్టమ్ 1లో టాపిక్స్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఎక్సర్సైజ్లో కూడా 10 ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందులో. నెక్స్ట్ 11th నుంచి ఈరోజు అయితే కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే మన ఛానల్లో నెంబర్ సిస్టమ్ 1 నుంచి టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. టాపిక్స్ తర్వాత ఫస్ట్ 10 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ క్వశ్చన్స్ కూడా చూసిన తర్వాత ఈ పార్ట్ 2 వీడియో చూడండి. ఈరోజు అయితే 11th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 10th క్వశ్చన్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. 11th వన్, ద నెంబర్ ఆఫ్ జీరోస్ దట్ కమ్స్ ఆఫ్టర్ 1 ఫర్ 10 మిలియన్స్ ఈజ్. మనకి 10 మిలియన్కి 1 తర్వాత ఎన్ని జీరోస్ వస్తాయని క్వశ్చన్ అన్నట్టు. ఈ క్వశ్చన్కి ఫస్ట్ మనం 10 మిలియన్ అనేది రాసుకోవాలి నెంబర్. ఇక్కడ చూడండి, 10 మిలియన్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్. ఇక్కడ రాసుకున్న తర్వాత 1 తర్వాత ఎన్ని జీరోస్ వచ్చాయి చూడండి, 1 2 3 4 5 6 7 జీరోస్ వచ్చాయి. 11th క్వశ్చన్కి ఆప్షన్ బి 7 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, 12th వన్, రౌండ్ 3,500 టు ద నియరెస్ట్ 1000. 3,500 ఏ 1000కి దగ్గర ఉంటుందంటే 4,000కి మనకు నియరెస్ట్ 1000కి దగ్గర ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ 12th వన్కి సి ఆప్షన్ 4,000 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 13th వన్, ప్లేస్ వాల్యూ ఆఫ్ 0 ఇన్. ఇక్కడ 3 డిజిట్స్ 2 డిజిట్స్ తర్వాత కామా వచ్చింది కాబట్టి ఇది ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ అన్నట్టు. ఇందులో మనకి వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakhs, 10 lakhs. 0 అనేది 10 lakhs ప్లేస్లో ఉంది. 0 ఇంటూ 10 lakhs చేస్తే 0నే అవుతుంది. 13th క్వశ్చన్ ఆప్షన్ డి 0 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 14th వన్, ఫేస్ వాల్యూ ఆఫ్ 9 ఇన్. ఇక్కడ కూడా 2 జీరోస్ తర్వాత ఉంది కాబట్టి ఇది కూడా ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ అన్నట్టు. 9,74,342కి ఫేస్ వాల్యూ 9 ఎంత అని అడిగారు. ఫేస్ వాల్యూ అనేది అస్సలు చేంజ్ కాదు కాబట్టి 9కి 9ఏ ఉంటుంది. ఫేస్ వాల్యూ డస్ నాట్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ వాల్యూ ఆఫ్ 2 అడిగితే 2ఏ ఉంటుంది. ఫేస్ వాల్యూ ఆఫ్ 7 అడిగితే 7ఏ ఉంటుంది. ఫేస్ వాల్యూ డస్ నాట్ చేంజ్. నెక్స్ట్ 15th వన్, రోమన్ న్యూమరల్ ఫర్ ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఈజ్. ఇక్కడ రోమన్ న్యూమరల్స్లో మనం ఆల్రెడీ టాపిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. IVXLCDM అంటే ఏమేమి నెంబర్స్ అని. తర్వాత ఇక్కడ చూడండి 4 డిజిట్ నెంబర్ అంటే మనకి 1000 అనేది వస్తుంది అన్నట్టు. 1000 అంటే ఇక్కడ M అనేది 1000 వాల్యూ అవుతుంది. X అంటే 10 వాల్యూ, D అంటే 500, M అంటే 1000, C అంటే 100. రోమన్ న్యూమరల్ ఫర్ ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఈజ్. 4 డిజిట్ నెంబర్, స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఎంత మనకి 1000. M వాల్యూ 1000 కాబట్టి సి ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 16th వన్, ద నెంబర్ ఆఫ్ జీరోస్ దట్ కమ్ ఆఫ్టర్ 1 ఫర్ 10 crores ఈజ్. 10 crores-కి 1 తర్వాత ఎన్ని జీరోస్ వస్తాయని అడుగుతున్నారు. ఫస్ట్ మనం 10 crore నెంబర్ రాసుకోవాలి, తర్వాత ఎన్ని జీరోస్ అనేది రాసుకోవాలి. ఇక్కడ చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakhs, 10 lakhs, crores, 10 crores. 10 crores రాసుకున్నాం కదా. తర్వాత ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8. 16th వన్, 10 crores-కి 1 తర్వాత ఎన్ని జీరోస్ అంటే 8 జీరోస్. ఆప్షన్ బి 8 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 17th వన్, డిఫరెన్స్ ఆఫ్ 1000 అండ్ 400 ఈజ్. డిఫరెన్స్ అన్నప్పుడు ఇక్కడ మనకు సబ్ట్రాక్షన్ చేయాలి, మైనస్ చేయాలి. 1000 మైనస్
400 మనకి 1000 మైనస్ 400 600 అవుతుంది. డి డి వాల్యూ వచ్చేసి 500, సి వాల్యూ వచ్చేసి 100. డిసి అంటే 500 ప్లస్ 100 600 అవుతుంది. 17th క్వశ్చన్కి ఆప్షన్ బి డిసి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 18th రోమన్ న్యూమరల్ ఫర్ 2143 ఈజ్. రోమన్ న్యూమరల్స్లా మనం ఇక్కడ నెంబర్ వేసుకోవాలి చూడండి. ఇక్కడ ఐ వచ్చిందంటే ఇక్కడ 111 అన్నట్టు ఈ నెంబర్స్ 3 అవుతుంది. ఎల్ అంటే 50, ఎక్స్ అంటే 10, సి అంటే 100, ఎం అంటే 1000, ఎం అంటే 1000, 2100. నెక్స్ట్ 50కి ముందు 10 వచ్చింది కాబట్టి ఇక్కడ 40 అవుతుంది అన్నట్టు. 2143 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 18th వన్ వచ్చేసి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 19th వన్ ద రోమన్ న్యూమరల్ ఫర్ ద గ్రేటెస్ట్ 2-digit నెంబర్ ఈజ్. రోమన్ న్యూమరల్స్లో గ్రేటెస్ట్ 2-digit నెంబర్ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి 99 అనేది గ్రేటెస్ట్. ఇక్కడ చూడండి, గ్రేటెస్ట్ 2-digit నెంబర్ ఈజ్ 99. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎల్ఐఎక్స్. ఇక్కడ ఐఎక్స్ అంటే ఎక్స్కి ముందు స్మాల్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇది 9 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ అంటే ఇది 40 అవుతుంది. 50 ప్లస్ 40 90 ప్లస్ 9 99 అనేది ఆన్సర్ అవుతుంది. 19th క్వశ్చన్కి ఆప్షన్ సి 99 అనేది ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 21 సమ్ ఆఫ్ 10 and 40 ఈజ్. సమ్ అంటే ఇక్కడ అడిషన్ చేయాలి. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ 10 and 40 ఈజ్ 10 ప్లస్ 40 ఈక్వల్స్ టు 50 అవుతుంది. రోమన్ న్యూమరల్స్లో ఎల్ అంటే 50 అన్నట్టు. ఆప్షన్ బి 50 ఎల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకు తెలుగు అకాడమీ బుక్లో అయితే ఓన్లీ క్వశ్చన్సే ఇచ్చారు. సొల్యూషన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో సొల్యూషన్స్ లేవు కనుక నేనైతే ఓన్గా ఈ క్వశ్చన్ ఆన్సర్స్కి సొల్యూషన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.